జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి నగర టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు అద్దాలు చేతపట్టుకుని అద్దంలో తమ రూపం కనిపించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోడూరు బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో 30,000 దొంగ ఓట్లను నమోదు చేయించారని, అధికార పార్టీ నేతలే దొంగ ఓట్లకు కారకులని అన్నారు. నూతనంగా విడుదల చేసిన ఓటర్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, మీ పేర్లు మధ్యలో ఫోటోలు వేరే వారివి ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని కోరారు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, యువత మేలుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల దినోత్సవం రోజు యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టామని, అద్దంలో ప్రతిబింబాలను కూడా మార్చే ఘనులు అధికార పార్టీ నేతలని మండిపడ్డారు. అది ఎందుకు అవుతుందా అంటే నాదే కాదు, మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు తీసేశారు, వాళ్ళు ఫోటోలు తీసేశారు, వాళ్ళ ఐడెంటిటీ మార్చేశారు. అంటే ఈ దేశంలో డెమోక్రసీ ఆడిగిపోతుంది. 30,000 దొంగ ఓట్లని చేర్చి మా ఐడెంటిటీని మార్చి మేము బతికున్నామా చచ్చిపోయామా అని ఒక ప్రశ్న ఈరోజు అందరికీ వస్తుంది. అద్దంలో మొహం కనపడడం లేదు అంటే మా ప్రతిబింబం కూడా వీళ్ళు మాయం చేసేశారు. అంటే వీళ్ళు కేవలము దొంగ ఓట్లతో తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గెలవాలనుకుంటున్నారా? అదేనా మీ కోరిక? ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి కళ రాసుకొని మీరు దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు నమ్మకం లేదు మీరు గెలుస్తారనేసి. దానికని ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ ఓటర్లను తీసేసి మీరు మీ వ్యక్తులు పెట్టుకుంటున్నారు, మీ ఐడెంటిటీ పెట్టుకుంటున్నారు. దీనికి